ఎందుకు ఇంత కోపం వస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది యాక్షన్ హీరో విశాల్ తాజాగా రిలీజ్ అయిన రత్నం మూవీ రివ్యూ గురించి. ఇక మన కథ విషయానికి వస్తే, రత్నం క్యారెక్టర్ లో ఉన్న హీరో విశాల్ ఎమ్మెల్యే పనీర్ స్వామి క్యారెక్టర్ లో ఉన్న సముద్రకని అనుచరుడిగా ఉంటాడు. పనీర్ స్వామి కోసం ఏం చేయడానికైనా రత్నం సిద్ధంగా ఉంటాడు. మంచి కోసం రత్నం బ్యాచ్ హత్యలు కూడా చేశారు. మరోవైపు మల్లిక క్యారెక్టర్ లో ఉన్న ప్రియా భవానీ శంకర్ పై కొంతమంది రౌడీలు అటాక్ చేస్తుంటారు. ఆమెను చంపడానికి వెంబడిస్తుంటారు. కానీ వారి నుంచి రత్నం ఆమెను కాపాడుతాడు. అసలు మల్లికను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? రత్నం మల్లిక కోసం ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు? ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? చివరకు రత్నం మల్లిక కోసం ఏం చేస్తాడు అనేది మిగిలిన కథ. ఇక మనం ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, పక్కా మాస్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ఫిలిం లో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా విశాల్ పాత్ర, ఆ పాత్రకు హీరోయిన్ పాత్రకు మధ్య లింక్ కొత్తగా ఉంది. విశాల్ ఈ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టుగా చక్కగా నటించి మెప్పిస్తాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో, అలాగే కొన్ని ఎమోషనల్ అండ్ కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ లో విశాల్ చాలా బాగా నటించి మెప్పిస్తాడు. ఇక విలన్ పాత్రలో నటించిన మురళీ శర్మ తన నటనతోనూ మరియు తన బాడీ ఈజ్ తోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా నటించిన ప్రియా భవానీ శంకర్ కి పెద్దగా స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సముద్రకని నటన కూడా సహజంగా ఉంది. గౌతమ్ మీనన్, యోగి బాబు మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇక మనం ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్కి వస్తే, మూవీలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగటం, అలాగే కాన్ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనితో తోడు హీరో విశాల్ క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. ఇక ఈ మూవీ రేటింగ్ కి వచ్చినట్లయితే నేను 2.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5కి. ఫ్రెండ్స్, మీ రేటింగ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.